మేమైతే 2 సార్లు వచ్చాము. 2 సార్లు దర్శనం అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడే గుడి ఉంది మాకైతే తెలియదనమాట. ప్రతి ఒక్కళ్ళు స్టేటస్ పెడుతుంటే నేను అనుకోదని ఎక్కడో గుడి ఉంది కావాలా అనేసి, కానీ ఇక్కడే ఉందని మా ఫ్రెండ్ వాళ్ళు తెలిసింది. అందుకు ఈ గుడికి అయితే వచ్చాము. ఫస్ట్ ఒక 2 టైం వచ్చాము, మాకు అసలు దర్శనం అయితే అవ్వలేదు. మరి ఆ స్వామివారు ఈరోజు కృప ఉందో లేదో అది చూడాలా. మీకైతే చూపిస్తున్నాను గుడి. ఈ గుడి ఏమొచ్చేసి ధోబిఘాట్ మైదానంలోనే ఉంటుంది అనమాట. ఇదైతే గుడి అండి. ఈరోజు కూడా మేము వచ్చేటప్పుడు కట్టెన్ వేస్తుందన్నమాట. భోగం అవుతుంది. భోగం అయిన తర్వాత దర్శనం అయితే అవుతుంది. మొత్తానికి మా పైన స్వామి వారికి అయితే దయ కలిగిందండి. దర్శనం అయింది. ఈ గుడి కట్టేసి అయితే చాలా సంవత్సరాలు అయిందండి. ఖటు సాంబాబా గారి గుడి అన్నమాట. ఈ బాబా గారికి అయితే నార్త్ సైడ్ వాళ్ళు చాలా భక్తి భావంతో పూజ చేస్తూ ఉంటారనమాట. నేను ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక ఆవిడ ప్రసాదం తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. అప్పుడు ఆవిడకి అడిగాను, ఈ బాబా గారి గుడి ఎక్కడ ఉంది అనేసి అంటే, అప్పుడు నాకు అడ్రస్ చెప్పారు. మన ఖరగ్పూర్ ధోబిఘాట్ ఉంది కదా, అక్కడ మైదానం ఉంది, అక్కడైతే ఈ గుడి ఉందనేసి. బాబా గారికి ఇష్టమైంది నెమలి పింఛం, గులాబీ పువ్వు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ప్రసాదం అయితే పెడుతూ ఉంటారండి. అలానే మేము వెళ్ళి దర్శనం చేసిన తర్వాత మాకైతే ప్రసాదంలోన కిస్మిస్, కాజు, ఇంకా గులాబీ పువ్వు ఇచ్చారు. అలానే ఒక నెమలి పింఛం కూడా ఇచ్చారనమాట. అది తీసుకొని వచ్చి మనకి ఇంట్లోనే పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఆ పువ్వు ఇస్తారండి. ఆ పువ్వు పెట్టుకుంటే ఈ రోజుకి కలిగింది అనమాట. చక్కగా దర్శనం అయితే అయిందండి. మనము భక్తి భావంతో మనసు పూర్తిగా ఏ స్వామి వారికి కోరుకైనా మనకైతే దర్శనం అనేది బాగానే జరుగుతుందండి.